హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ డే. ఈ డేలో అప్పుడే రచ్చ స్టార్ట్ అయిపోయింది. రచ్చ ఎలా స్టార్ట్ అయిపోయింది అంటే, ఫస్ట్ డే అంతా బాగున్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు, మనమంతా ఒకటి అని అనుకున్నారు. ఆ డే నైట్ వచ్చేసరికి మనం అగ్ని పరీక్షలో వాళ్ళు మనమందరం ఒకలా ఉండాలి, ఒకే మాట మీద నిలబడాలి అని అగ్ని పరీక్షలు మాట్లాడుకున్నారు. వాళ్ళని లోపలికి రానివ్వకూడదని చెప్పి, వాళ్ళని లోపలికి రానివ్వకూడదు, మన దీనిలో సపరేట్ ఉండాలి, మన ఇవన్నీ సపరేట్గా ఉండాలి అని చెప్పేసి సెలబ్రిటీస్ అనుకున్నారు. అయిపోయింది. ఆ ఫస్ట్ డే నైట్నే మళ్ళీ సెకండ్ డే మార్నింగ్ వచ్చేసి మాట్లాడుకుంటున్నారు, సరదాగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నారు. అంతా బాగుంది వచ్చేసి మళ్ళీ అనుకుంటారు కదా. మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా మనకి, మాస్క్ మ్యాన్ అదే హరీష్ గారు ఉన్నారు కదా. హరీష్ గారి మీద ఇమ్మానియల్ గారు కామెంట్ చేశారు. ఏమని? గుండు బాబాయ్ అని, గుండు బాస్, గుండు బాబాయ్ అని అలాగా కామెంట్ చేసుకొచ్చారు అంటే దీనికి హరీష్ గారు చాలా సీరియస్ అయిపోయారు. సీరియస్ అయ్యి ఎంతవరకు ఉండాలి, అది బయట వరకునే ఉండాలి, ఎక్కడ వరకు ఉండాలి, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు, గుండు బాస్ ఏంటి అని చెప్పేసి చాలా అంటే చాలా గొడవ పడ్డారు. ఇప్పుడు ఇమ్మానియల్ గారు అంటారు కదా, నేను మామూలుగా అన్నాను, క్యాజువల్గా అన్నాను, సారీ చెప్పాను కదా అంటున్నారు. అంటే అప్పటికప్పుడు అనేసి మళ్ళీ సారీ చెప్పేసానని ఈయన అంటున్నాడు, మళ్ళీ అనేసాను, నువ్వు అనేసావు, అలా కుదరదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే ఇది ఎలా అనిపించిందంటే నాకు అసలు జబర్దస్త్ కామెడీ లాగా అయితే నాకు అనిపించింది. జబర్దస్త్ కామెడీ లాగా ఉంది. కామెడీ అనేది ఎప్పుడూ మనకి ఆర్గానిక్‌గా చేసుకోవాలి కానీ, అంతే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అని ఆర్గానిక్‌గానే చేసుకోవాలి గానీ, బట్ ఒకసారి కోపం రావడము, కోపం తెప్పించిన తర్వాత మళ్ళీ ఏదో నేను సరదాగా అన్నానని చెప్పేసి కలిపేసుకోవడము అలాంటిది ఏమి ఉండదు కదా. ఒకరికొకరు మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది ఉండకూడదు కదా అసల. జబర్దస్త్‌లో లాగా కాకుండగా, బయటలాగా కాకుండగా మనకి మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది రాకూడదు కదా అసల. బట్ ఇంకొకటి వచ్చేసి ఈ బిగ్ బాస్ హౌస్‌లో అయితే కుకింగ్ సెపరేటు, అలాగే వంటలు సెపరేటు, అలానే మళ్ళీ ఈరోజు రాత్రి అయితే మళ్ళీ చెప్పుకొచ్చారనమాట. ఈరోజు రాత్రి మళ్ళీ చెప్పుకొచ్చారు. ఇవన్నీ చెప్పేసి కుకింగ్ సెపరేటు, వంట సెపరేటు అంటే కుకింగ్ సెపరేటు వచ్చేసి కనీసం సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా మనకి అగ్ని పరీక్షకి నుంచి వచ్చిన వాళ్ళకైతే వండి పెట్టాలంట. సెలబ్రిటీస్ అందరికీ బిగ్ బాసే పంపించేస్తానని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి కాఫీ పెట్టుకోవడానికి లోపలికి రావడానికి కూడా, కాఫీ పెట్టుకోవడానికి కూడా లోపలికి ఎలౌ చేయట్లేదు వాళ్ళు. అసలు వాళ్ళని ఎంతగా బ్రతిమలాడుకుంటున్నారంటే అంతలా బ్రతిమలాడుకుంటున్నారు. అంటే ఈ బిగ్ బాస్ షో వచ్చేసి నాకు ఒక చాలా ఇది అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఇప్పుడైతే నాకు ఏంటిది అవసరమా? ఎందుకొచ్చింది అని అంత చిరాకొస్తుంది నాకసల. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటదో. ఓకేనా ఫ్రెండ్స్? నా రివ్యూస్ కోసం అయితే చూస్తూ ఉండండి. నా ఛానల్‌ని ఫాలో చేయండి.